ఈరోజు వచ్చేసరికి తెల్లవారుజామున వచ్చేసరికి JTH 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు అన్ని రెగ్యులేషన్వి. అయితే అందుట్లో వచ్చేసరికి కొంతమందికి సో పేపర్ వాల్యుయేషన్ సంగతి నేను తర్వాత వీడియోలో 4-1 1-1 చెప్పేటప్పుడు చెప్తాను. అయితే సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే కొంతమంది ఎవరైతే మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారో సో వాళ్ళకు వచ్చేసరికి పాపం బాగా లాస్ అయ్యారు. దొరికింది ఒక సబ్జెక్టు, మరి ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే మీరు దాంట్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. RCRB సివిలో ఏది బెస్టో JNTU యూనివర్సిటీ దాంట్లో కూడా పెట్టానండి, పొద్దున చూసుకోండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్లో రియల్ టైం ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు అయితే మీకు RCRB సివి పెట్టుకోవాలంటే థర్డ్ ఇయర్ దానికి 12th March 2025 లాస్ట్ డేట్ అండి. అయితే ఏంటంటే కొంతమంది మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికారు కదా. సో జనరల్గా రూల్ ప్రకారం ఏంటంటే మామూలుగా ఏదైనా రివర్స్ అయినా ఏం చేసినా చేస్తే ఆర్గ్యూ చేసినా అప్పుడు ఆ సెమ్ మొత్తం బ్లాక్ చేసేస్తారు. కానీ ఇక్కడ దొరికిన తర్వాత లెటర్ రాపిచ్చినా రాపిపోయినా వచ్చేసరికి అన్ని సబ్జెక్టులకి మాల్ ప్రాక్టీస్ అనేది పడిపోయింది అక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు లబోదిబో అంటున్నారు. సో ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, మీరు రూల్ ప్రకారమే వెళ్తారని మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదండి. ఇక ముందు ఎగ్జామ్స్ ఉన్న జాగ్రత్త పడతారు, అది అఫిలియేటెడ్ అయిన అటానమస్ అయినా. ఏంటంటే పట్టుకుంటే అక్కడ అబ్జర్వరు మూడుని బట్టి మీకు ఉంటుంది. మంచి మూడులో ఉన్నాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్ వరకే మాల్ ప్రాక్టీస్ పడుతుంది. లేదంటారా మొత్తం మాల్ ప్రాక్టీస్ పడిపోతాయి. లేకపోతే వీళ్ళు ఒక్కటే పెట్టినా సబ్జెక్టు అక్కడ యూనివర్సిటీకి వెళ్ళేసరికి మాల్ ప్రాక్టీస్ అని చెప్పేసి తీయాలనుకుంటే తీసేస్తారు. మొత్తం ఒకటే అన్నిటికీ మాల్ ప్రాక్టీస్ పెట్టేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి కాపీ కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే కాపీ కొట్టమని చెప్పట్లా, కాపీ కొట్టాలి అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, చదువుకొని వెళ్ళండి ఎప్పటికైనా. ఓకేనా? ఇదనమాట ఓవరాల్గా చెప్పొచ్చేది. ఇక మీరు ఏం చెప్తారు చెప్పండి. పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది, బాగానే పాయింట్లు వచ్చినాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. ఒక్కళ్ళు మాత్రం నాకు పాయింట్లు రాలేదండి, ఒక సబ్జెక్ట్ పోయిందని పెట్టారు. అది JNTU యూనివర్సిటీ ఛానల్. లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకే. సో ఎనీవే మీ అందరూ మంచిగా పాస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.